హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సారీ సో మచ్. ఎందుకంటే మ్యాక్సిమం ఒక 1 వీక్ పైన గ్యాప్ వచ్చింది మా వ్లాగ్స్కి. ఎందుకంటే సమ్ ఆఫ్ ది కాలేజ్ ఇష్యూ వల్ల తీయలేకపోతున్నాం. అందుకే ఇంకా మా హెల్త్ ఇష్యూ కూడా మధ్యలో స్టార్ట్ అయింది. ఎందుకంటే బయట కోల్డ్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా బాగాలేదు, జస్ట్ తీస్తున్నాం. ఎందుకంటే మా చాలా రోజులే గ్యాప్ వచ్చి మళ్ళీ అంటే కామెంట్స్ వస్తున్నాయి మాకు. ఏమంటారు, కొంచెం తీయండి బ్రో, మళ్ళీ ఏమంటారు ఇప్పుడిప్పుడే మంచిగా రీచ్ అయినప్పుడే మేము ఇంకా స్టాప్ చేసినాం స్టార్టింగ్లోనే. ఇంకా మాల్ కూడా తీయమని చెప్పారు. ఇంకా నా హెల్త్ ఇప్పుడు కూడా బాగాలేదు, అయినా స్టార్ట్ చేసినాం బ్లాగ్. ఇప్పుడు నుంచి మ్యాక్సిమం పెద్ద బ్లాగ్స్ కాకుండా షార్ట్ బ్లాగ్స్ అనేది తీస్తాం, కానీ ట్రై చేస్తాం తీయడానికి. చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది, సారీ వెరీ మచ్. మళ్ళీ ఇప్పుడు నుంచి అట్లా గ్యాప్ రాకుండా చూసుకుంటాం. మ్యాక్సిమం వస్తాయి అనుకోండి, లేకుంటే ఎందుకంటే మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు దగ్గరలో. ఎక్కువ టైం కూడా లేదు, మా అంటే 20 days ఏమో ఉన్నాయి ఎగ్జామ్కి. దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఎగ్జామ్స్ మాకు ఫుల్ టైం ఉంటుంది. మళ్ళీ 6 months దాకా ఏ టెన్షన్స్ లేకుంటుంది. అప్పుడు మేము కంటిన్యూ డైలీ ఇప్పుడు కూడా తీస్తాం, బట్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ డైలీ వ్లాగ్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యాక్సిమం మళ్ళీ గ్యాప్ రావచ్చు, మధ్యలో 2 days రావచ్చు. అయినా మేము మ్యాక్స్ ట్రై చేస్తాం దీనికి. సో గైస్, ఈరోజు అయితే చిన్న ఏమంటారు డైలాగ్స్ బ్లాగ్ చేద్దామని చెప్పి మన మనీ ఇచ్చిన ఐడియా. సో దానిలో ఏమంటే మనం మీకు ఇష్టంలో చూసింటారు ఇవన్నీ మ్యాక్సిమం వాటర్ మనం నోట్లు వేసుకొని మనం స్మైల్ని కంట్రోల్ చేయాలి, నవ్వు ఆపుకోవాలి. సంథింగ్ ఒక సినిమా డైలాగ్ వేస్తాడు ఎవడైనా, ఆ డైలాగ్ని ఫీమేల్ వర్జన్లో తీయాలి. మనమే ఫీమేల్ వర్జన్లో తీయాలి, ఫీమేల్ వాయిస్లా. సో చూద్దాం ఏమవుతుందో, మీకంటే ఫుల్ ఫన్ ఉంటుంది. ఫీమేల్ వర్షన్ అంటే మొత్తం ఫీమేల్ వర్షన్ కాదు, 3 చిట్టీలు వేస్తాం. 3 చిట్టీలు వేస్తే మేల్ ఫీమేల్ ఒకటి బేస్, నా లెక్క. మాది బేస్ రాదు, అయినా ట్రై చేద్దాం. బేస్ అంటే మనకి గుర్తొచ్చింది ఒకటే, ఏ హీరో అది, ఆయన కళ్యాణ్ బాబు కాదు అది, అర్జున్ దాస్. ఆయన ఉంటుంది బేస్ ఫేస్ అంటే. సో కాదు. సో గైస్ ఇప్పుడైతే తీద్దాం, ఇంటర్వ్యూ పెద్ద అయితే మళ్ళీ ఇక సెటప్ కూడా వేసేసినాం మేము ఆల్రెడీ. ఇక కూర్చొని లాగ్ స్టార్ట్ చేద్దాం. వాటర్ నోట్లో పెట్టుకొని డైలాగ్ వేస్తాడు ఎవడైనా. మళ్ళీ ఇంకో కండిషన్ దానిలో కూడా మళ్ళీ అంటే ఫీమేల్ వర్జన్ స్టార్ట్ అంటే మాట్లాడినప్పుడు మళ్ళీ మన వాయిస్ రాకూడదు. ఒకసారి ఒక వాయిస్ వచ్చినట్టే అదే వాయిస్ కంటిన్యూ వస్తే పనిష్మెంట్ ఏం లేదు. పనిష్మెంట్ వీనుకో డైలాగ్ ఇచ్చినా ఉండదు. మనం ఎంకిన ఏదైతే వాటర్ వేసుకుంటాం నోట్లో వాళ్ళకి కూడా పనిష్మెంట్. ఇదే టెస్ట్. కానీ పనిష్మెంట్ ఈ బ్లాగ్లో ఉండదు, పనిష్మెంట్ నెక్స్ట్ బ్లాగ్లో తీస్తాం. అంటే పనిష్మెంట్ బ్లాగ్ రేపు తీస్తాం. ఈరోజు ఈ బ్లాగ్కి ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ రేపు పొద్దున కాలేజ్ కూడా పోవాలి. నేను పోతుంది, బట్ మళ్ళీ వీళ్ళు కూడా పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడైతే జస్ట్ బ్లాగ్ చూద్దాం. ఇంకా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దాం. ఇంకా ఓడిపోవడానికి రేపు పనిష్మెంట్ ఉంటుంది. మాకు కూడా సపరేట్ బ్లాగ్ చూద్దాం. పనిష్మెంట్ మాత్రం ఘోరగా, ఎందుకంటే మనీ ఇంకో పనిష్మెంట్ ఉంది, మర్చిపోయినట్టున్నారు. లాస్ట్ బ్లాగ్లో అన్న డిస్కౌంట్ అడిగినప్పుడు డిస్కౌంట్ ఇచ్చినాం. సో వాడిని ఇంకో పనిష్మెంట్ ఉంది. ఆ పనిష్మెంట్ ఇది రేపు ఎట్లా నీకు పనిష్మెంట్ ఉంటుంది, ఎట్లా పనిష్మెంట్ బ్లాగ్ కాబట్టి వీడికి గెలిచినా కూడా నీకు పనిష్మెంట్ ఉంటుంది. ఆ బ్లాగ్ పనిష్మెంట్ వీడికి ఇవ్వాలి. ఇంకా దాంతో పాటు ఓడిపోయిన పనిష్మెంట్. సో లెట్స్ స్టార్ట్ గైస్. ఎప్పుడైనా అవుతున్నాడు ఏం పనిష్మెంట్ ఇస్తారని చెప్పి, నీకు రేపు ఈరోజు ఏం లేదు. సో స్టార్ట్ చేద్దాం గైస్. సో గాయస్ ఇంకా స్టార్ట్ చేద్దాం గేమ్ అయితే. సెటప్ అంతా అయిపోయింది. ఇంకా వాటర్ తీసుకోవాలి, పెట్టుకో బై. ఇటు వాటర్ అది అడుగు తీసుకో, ఇటు హుషారు. సో గాయస్ వాటర్ కూడా రెడీ ఉన్నాయి. మీకు చెప్పిన కదా ఏముందో, వాటర్ తీసుకోవాలి నోట్లా. ఇంకా ముందర కూర్చుంటే ఎవరి పేరు వస్తే ఫస్ట్ వాడు. చిట్స్ కూడా రెడీ అయిపోయినాయి మా ద్వారా. దాని తర్వాత చిట్స్ వేయాలి. చిట్స్లో ఏ పేరు వస్తే డైలాగ్ చెప్పండి. డైలాగ్ మేము చెప్తాం, ముగ్గురం ఎవరైతే పనిష్మెంట్ మాకు మేము డైలాగ్ చెప్తాం. వాళ్ళ డైలాగ్ని వచ్చిన చీట్లో ఏ వాయిస్ ఉందో ఆ వాయిస్ చెప్పాలి. ఇక మీ ఇంట్లో మేము కంట్రోల్ చేసుకోవాలి. మేల్ వాయిస్ వస్తేనే నార్మల్, బేస్ వస్తే బేస్ అయ్యాలి, ఫీమేల్ మొత్తం డైలాగ్ మొత్తం అదే వాయిస్ కంటిన్యూ చేయాలి. మొత్తం బ్రేక్ వస్తే వాకింగ్ దెబ్బలే. సో స్టార్ట్ చేద్దాం. డబ్బులు ఎవరు వగు నువ్వు అభి ఇవ్వండి నాకు ఇవ్వండి షాజన్. నెంబర్ 1 2 3 4. సో గైస్ మనోడు బక్రైడ్ ఎప్పుడు వీడియో బక్రైడ్ రాసిపెడు వీడ బక్రాని. సో కూర్చున్నాడు జల్దీ టైం లేదు మాత్రం ఆడ కూర్చో బై. సో గైస్ ఇక బడి
కూర్చున్నాడా ఇంకా మేము ముగ్గురం ఇట్లా మా కంపెనీ కొన్నాం ఇంకా నోట్లో వాటర్ వేసుకొని మేము ఫస్ట్ చెక్ చేసి ఏమొస్తుందో చూసి దాని తర్వాత ఆ డైలాగ్ మేము చెప్తాం ఇంకా దాదాపు మేము నోట్లో వాటర్ వేసుకోవాలి వాడు చెప్పే డైలాగ్ వాడిని చూసి మేము కంట్రోల్ చేసుకోవాలి వీడి ముందే పైకి ముఖం పడు వీడి ముఖం చూస్తే వాళ్ళు వస్తుంది మళ్ళీ డైలాగ్ చెప్తే మాత్రం ఘోరంగా వస్తుంది ఇక మాకు చూద్దాం कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम So guys, video ಮಾಡ್ತೀವಿ ಬಾಗಾಡ್ ಬಿಟ್ಟಿದ್ದು. సో వాడు డైలాగ్ లేకపోతే అది చేసుకున్నాం ఏ నమ్మసా వాడు రీల్స్కుంటా ఆపుకో పాపం guys, మొత్తం ఇలా వాకింగ్ చేసుకుంటూ. ఎలాగా ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు లెక్క తక్కువ నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది నాతో వీడియో కాదు ఇక నేను మూసుకుంటే నాతో కొడుకులు సెకండ్ మెంబర్ ఓకే సెకండ్ మెంబర్ నెక్స్ట్ ఎవరు వచ్చింది సెకండ్ ఎవరు సెకండ్ అభిలాష్ అది అల్లీలు అల్లీలు బాబు నేను నా లైఫ్లో ఇలాంటి మనిషిని చూడలేదు ఇంకా చూడనేమో అంటే ఈ మనిషి కాదు కొంచెం వేరే టైప్ క్యారెక్టర్ సో నెక్స్ట్ నీకు ఇచ్చాను మనకేమొచ్చింది మేలే వస్తుంది ఇది కూడా పర్లేదు డైలాగ్ వచ్చేసి ఏనాగిదా మనకి లాగి చెప్పి ఒకటి సరే చెప్పు అరే ప్రభాస్ డైలాగ్ ఏదైనా కొట్టుకో. లేదు డైలాగ్ రాదంటే నొక్కుతాం ప్రభాస్ సినిమా మిర్చి సినిమా మిర్చి సినిమా అది దాంట్లో ఆడు ఇలా కార్ని కొట్టి ఎన్నో డైలాగు ఆడి కొడుకు వచ్చాడు ఆడ కొడుకు అని చెప్పాలి వాడికి చెప్పు వాడి కొడుకు వచ్చాడు అప్పటి నుంచి ఒక లెక్క ఇప్పుడు సండే చదివితే అడిగి వెళ్దాం ఏమొస్తుంది డైలాగ్ మూడు లాకేది స్టార్ట్ డైలాగ్ విను చెప్పు వస్తాయిగా సో మరోసారా సరే కూడా మరోసారి మా కుకింగ్ మాస్టర్ తెలిసే బాగుంది. అట్లా అసలు 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 ఇరవై ఏళ్ళ నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క వాడి కొడుకొచ్చాడు ఆడి కొడుకొచ్చాడని చెప్పు. अभी
అది నాకు గుర్తిస్తాను గుర్తిస్తా అప్పుడప్పుడు నీకు కూడా పంచులు పెడతారు అమ్మా. అది గైస్ అది సంథింగ్ ఎవరు అడుగు ఇట్లా పెడతాడు సంథింగ్ ఇట్లా పెడతాడు ఇడేమో ఇట్లా పెట్టిండు అది ఎవరు కాదు ఎలాగంటే మంచిదే ఇప్పుడు లాస్ట్ నాకు ఏమైంది అని చూస్తున్నాను అందుకే నవ్వు గైస్ తీర్మాన్ వార్తల్లో సత్తి ఉంటాడు సేమ్ వాళ్ళకనే సో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ స్కిప్ అయిపోయింది నెక్స్ట్ నేను స్కిప్ అయిపోతా బ్రో నేను వీడియో తీస్తున్నా కాబట్టి ఓవర్ నా మీద ఉంచొద్దు ఎట్లయినా సరే ఎవరు వచ్చారు నీరు వస్తుంది అంటే అంటే నార్మల్ కంట్రోల్ చేసుకున్నా సరే గైస్ ఎప్పుడు నేను నా ఇష్టం ఉన్న డైలాగ్ కొట్టుకుంటా సార్ వాయిస్ అవుట్ గా తీసుకో బేస్ ఇక్కడ నేను ఇస్తాను సరే ఇక్కడ ఏముంది ఫీమేల్ ఏ లేదు బ్రో మళ్ళీ అందరు సేమ్ అందరు సేమ్ రూల్ బ్రో నో రూల్స్ ఫీమేల్ వాయిస్ అనేది వచ్చింది చెప్పేసుకో ఇక 400 క్వశ్చన్ దాదా డైలాగ్ చేస్తున్నావు ఒకసారి నార్మల్ ఒకసారి నార్మల్ వాయిస్ చెప్పాలి ఇదే సార్ చెప్పేసి వస్తుంది సరే బ్రో గలీలలో క్రికెట్ ఓలేనే ఆడతారు స్టేడియంలో ఆడినోళ్ళకి ఒక రేంజ్ ఉంటుంది సరే ఓకే ఓకే దీన్ని ఫీమేల్ వర్షన్ చెప్పాలి బ్రో ఫీమేల్ వాయిస్ అంట మనకైతే రాదు బ్రో చెప్తున్నా ఏనరి గల్లీలలో 6 ఓవర్లలో కొడతారు బ్రో స్టేడియంలో కొట్టడానికి ఇది ఉంచుతారు బ్రో ఇందుకే జరిగేస్తుంది మనసు అట్లుంటాయి ఒకటేసారి ఉంటాయి బ్రో ఒకటేనా ఒకటే వాడు నవ్వు ఆపుకుంటుండు వాడు కూడా ఆపుకుంటుండు మామూలు మనుషులు వాడే లగ్గగాడు సో ఏయ్ బాబు లేవు నువ్వే నాకు తెలుసు మీరు ప్లాన్ కొడక్క ఇప్పుడు రారా రారా కొడక్క. సో గైస్ ఇది మాత్రం 100% డైలాగ్ ఎట్లా అయిపోయినా కూడా ఇలా ఊహిస్తారు నాకు తెలిసింది ఇది గట్టిగా ఫిక్స్ అయ్యారు చేయండి మన తినేసి వాటర్ వాడుతుంది బెలా ఓకే రైట్ డైలాగ్ చెప్పండి డైలాగ్ मैं डायरेक्ट जाऊंगा कि నాకు గన్నెత్తారా కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా నాకు గన్నెత్తారా రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. गाइस ఇది కుట్రా కుట్రా ఇది డైలాగ్ చెప్పండి ఓకే ఈ నవ్వుస్తుడురా కాంచన డైలాగ్ కొట్టాలి కాంచన డైలాగ్ కొట్టాలి ఏమున్నది కాంచన ఆత్మకి ప్రేతాత్మకు యుద్ధం, అది ఎవరో చూడ్డానికి సిద్ధం. ఏంటి బాబు అన్న
అది ఎవరో చూడడానికి చెప్పు. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది ఎవరో చూడడానికి సిద్ధం. మెయిల్ వాయిస్. మెయిల్ వాయిస్ కాదు, చెప్పు. రాదు. సరే చెప్పాలి, అర్థం కావాలి నాకు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆర్డర్ ఇప్పించారు, అయిపోయింది కక్ష. ఫస్ట్ చెప్తున్నా, ఇప్పుడు మనం ఇప్పించారు మీ పెళ్ళిలో నాకు ఆగ్రహం పడలేదు, నేను సిగ్గుతా. ఓకే 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 సార్, రెడీయా? అది ఒకటే ఆత్మకి పెద్దలు యుద్ధం. ఎవరో చూడడానికి సిద్ధమా? ఎవరో చూడడానికి సిద్ధం. అది ఎవరో చూడడానికి సిద్ధం. అది ఎవరో చూడడానికి సిద్ధం. ఓకే నేను అనుకో తావుడు వాడు బోలిలా అది బోలిలా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఓకే Countdown. I will be in 3. ఆత్మకి పెద్దలు యుద్ధం, అది ఎవరో చూడడానికి సిద్ధం. చెప్తాను డైలాగ్. ఆయన మంచిగా ఊపిస్తున్నాడు. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది ఎవరో చూడడానికి సిద్ధం. మీ ఇద్దరిని చూస్తుంటే ఎంత చెత్త నా కొడుకులో నాకు అర్థం. సింగిల్ రౌండ్కే ఇదిగా సింగిల్ రౌండ్కే పరిస్థితి ఉన్నాయి. మనం ఎక్కువ రౌండ్ వేసుకుంటే అంత శక్తి మాకు లేదు. బ్లాక్ పాయింట్ కాబట్టి సరిపోయి కనపడలేదు. గైస్ అందరికంటే సేఫ్ అయినా అంటే నేనే అయినా. అంతకంటే ఎక్కువ నాకు ఇష్టం, ఎందుకంటే ఇంక ఎంత సార్లు కుట్ర 3 సార్లు ఇష్టం కదా. సో గైస్ ఇంతటికి ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. అంటే కొంచెం లైట్ ఫన్ ఎందుకంటే ఇంకా మేము మంచిగా 3 బ్లాగ్స్ ఇంకోసారి యాక్చువల్ గా మంచికి 3 అలర్స్ అనుకున్నాం. బట్ ఒకళ్ళ తెలిసిపోయింది ఎవరు ఎంత కక్ష పెట్టుకున్నాం ఒకరి మీద. ఇటైతే పాము, ఇటు స్నేక్, ఇడు వాడి ఫస్ట్ టైం మేము వేస్తామని చెప్పి. యాక్చువల్గా నేను ఫేస్ చూసుకోండి సార్, నేను ఫేస్ చూసుకోండి ఒకసారి. ఈ ఫేస్ చూస్తేనే నాకు వస్తుంది మాకు. అంటే వాడు డైలాగ్ వేసిండు, దానిలో అది మనం డౌట్ రాదా. సో అది వాడు కక్ష అనుకోండి మా మీద తీసిండు, అయిపోయింది. మళ్ళీ నీళ్ళలో పెట్టుకో, మళ్ళీ ఇంకోసారి నా జీవితంలో బ్లాగ్ ఇస్తా కానీ వాడలో పెట్టుకోండి. నేను వీడైతే నేను ఘోరం అవుతుంది. డైలాగ్ కమ్యూనికేషన్ చెప్పువాడు బండి. సో కొత్తగా మనకి పేరు పెట్టాం. సో ఇప్పుడు మనం టాలెంట్ తీసేయండి, ట్యాగ్ లా మనకి బయట పెట్టేసేయండి. పేర్లు మన బాగా వస్తాయి మాకు. సో ఇంతటికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంతటికి బ్లాగ్ ఏంటి చేస్తాం. టాటా బై బై. మళ్ళీ వెళ్దాం నెక్స్ట్. సీ యూ సూన్. జాగ్రత్త.